జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో ప్రమాదానికి గురై సెప్టిక్ ట్యాంక్ సంపులో పడి మృతి చెందిన జాన్ వెస్లీ కుటుంబానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను దాసరి ఉషా కోరారు। పెద్దపల్లి దవాఖానలోని మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, కరెంటు లాంటి తక్షణ కర్తవ్యాలుగా స్వీకరించి పనులు చేయించాలని తెలిపారు। డాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జాన్ వెస్లీ మృతి చెందాడని, మృతుని కుటుంబానికి నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని దాసరి ఉషా కలెక్టర్ ను కోరారు। ఒక 7 ఏళ్ల అబ్బాయి విల్సన్ సెప్టిక్ ట్యాంక్ లో పడి నిన్న రాత్రి మరణించడం జరిగింది। మరణించిన తర్వాత అసలు ప్రభుత్వ తప్పు అని చెప్పేసి కూడా రికగ్నైజ్ కూడా చేస్తలేరు కనీసం। నేడు కలెక్టర్ గారికి మేమందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళ కుటుంబానికి కూడా ఆదుకోవాలి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। కలెక్టర్ గారికి వివరంగా ఎంతో వివరించి చెప్పడం జరిగింది। సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసి ఉండడం అనేది అది ప్యూర్లీ ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ ది గవర్నమెంట్। అది అక్కడ ఉన్న సిబ్బంది తప్ప, లేకపోతే అక్కడ సూపరింటెండెంట్ గారు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది తప్ప, లేకపోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కూడా దాని ప్రభుత్వ హాస్పిటల్ ఏ విధంగా నడుస్తున్నాయో తెలుసుకోకపోవడం వల్ల తప్ప, లేకపోతే ఇక్కడ ఉన్న కలెక్టర్లు ఎవరిది తప్పు అని చెప్పి ఎవరి సైడ్ మనం వేలు చూపగలుగుతాం? లేకపోతే వాళ్ళ దిక్కు నుంచి వస్తే చిన్న బాలుదే కావచ్చు తప్పు అని అనుకొని ఈ తల్లిదండ్రులు నేడు మనకి ఎక్కడున్నారో కూడా కనిపించకుండా పోయిళ్ళు। కానీ ఇది ప్యూర్లీ దిస్ ఇస్ అ ఫాల్ట్ అండ్ నెగ్లిజెన్స్ బై ద గవర్నమెంట్। కాబట్టి తక్షణమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పి వీళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేడు బీఆర్ఎస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం। ఇక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు మీరు హాస్పిటల్కి పోయి చేతిలో 10,000 పెట్టి తిరాయే, ఆ 10,000తోటి ఆ కుటుంబం మొత్తం కూడా ఆదుకున్నట్ట? 10,000 ఇస్తే ఇంకా ఈ సమస్య మొత్తం తీరిపోయినట్ట? మీరేమనుకుంటారు అసలు? కాంగ్రెస్ పాలనలో మనకి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం। ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో ప్రభుత్వ హాస్పిటల్లో, మాతా శిశు హాస్పిటల్లో అసలు గర్భిణీ స్త్రీలకు సిజరీన్ చేసిన తర్వాత లోపలనే వాళ్ళు కాటన్ కూడా పెట్టి మర్చిపోవడం జరిగింది। ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి దానివల్ల। మొన్ననే ఒక ప్రసవించిన బిడ్డ చెయ్యి ఇరిగింది। అట్లాంటి బోలెడన్ని జరుగుతున్నాయి। ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎందుకు కనీసం వినిపించుకోవడం కూడా మీ చెవిలో వినిపించట్లేదు ఇవన్నీ, ఈ సమస్యలన్నీ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం। తక్షణమే పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మీరు ఈ కుటుంబం ఏడికి పోయిందో ఆ జాడ వెతికి వీళ్ళకి తీసుకొని వచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టి, అదేవిధంగా ఆ కుటుంబానికి తక్షణమే కంపెన్సేషన్ని మీరు విడుదల చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇప్పించాలి అని చెప్పేసి కోరుకుంటూ, నేడు కలెక్టర్ గారికి కూడా అదే డిమాండ్ చేసుకోవడానికి ఇక్కడ పెద్దపల్లి టౌన్లో ఉండే కౌన్సిలర్లు కౌన్సిలర్ బందంపల్లి సీనన్న గారు, స్వామన్న గారు, అదేవిధంగా మన ఎంపీటీసీ చిన్నకల్వాల ఎంపీటీసీ సంపతన్న గారు, ఇక్కడ ఉండే యువకులు వంశీ గారు, అదేవిధంగా మాదిగ హక్కు సంస్థ నుంచి వచ్చినటువంటి రవణ